ప్రతి నీటి చుక్క ఎంతో అమూల్యమైనది. ఒక మొక్కకి ప్రాణాన్ని నిలుపుతుంది, ఒక పక్షికి ప్రాణాన్ని నిలుపుతుంది, జీవకోటికి జీవాన్ని ఇస్తుంది. అందుకు ప్రతి నీటి బొట్టు ఎంతో పొదుపుగా వినియోగించుకోవాలి, వ్యర్థం చేయకూడదు. ప్రతి నీటి బొట్టు ఆ భగవంతుడు ఇచ్చిన అమృతం వంటిది. ఆ అమృతాన్ని మనం మంచిగా వినియోగించాలి తప్ప ఏదో మనం చేసేసాము అంటే అది పద్ధతి కాదు. ఎందుకు అంటే ఈ సృష్టిని ఆ భగవంతుడు సృష్టించి మనం అందంగా ఆనందంగా జీవిస్తూ ఎదుటి జీవులు ఎదుటి మనుషులు కూడా ఆనందంగా జీవించడానికి మన జీవితం ఒక అంతరాయం కాకూడదు. ఎందుకంటే ఈరోజు మనం వాటర్ ఖర్చు చేస్తాం, రేపటికి వాటర్ తగ్గిపోతూ ఉంటుంది. ఈరోజు మనం ధనం ఖర్చు చేస్తాం, అలాగే ధనం కూడా తరిగిపోతూ ఉంటుంది. మనం జీవించడానికి ఎంతైతే అవసరం అంతే మనం ఖర్చు చేయగలగాలి. నీరైనా